హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి కోవా మీను వ్లాగ్స్. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మేము ఆగస్టు 15కి అయితే జెండా అయిపోయాక మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. నెక్స్ట్ సండే రోజు అయితే ఈవినింగ్ బయలుదేరామన్నట్టు ఇంటికి మళ్ళా రిటర్న్. సో పిల్లలకి మళ్ళీ మండే స్కూల్ ఉంటుంది కదా అని సాటర్డే వెళ్ళి సండే ఉండి ఈవినింగ్ అయితే బయలుదేరాము. సో మేము వచ్చేటప్పుడు దారిలో అయితే మాకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఇంకా ఈవినింగ్ అయితే మంచిగా చల్లగా వెదర్ ఉంది కదా, ఇక్కడ ప్రాజెక్ట్ అయితే చూసి వెళ్దామని అన్నామన్నట్టు. సో మేమైతే అమ్మ వాళ్ళ ఇంట్లో నుండి బయలుదేరాక అయితే ఒక 1 అవర్కి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వస్తుంది అన్నట్టు. సో మేమైతే ఇక్కడ దగ్గరలో వచ్చాము. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ప్రాజెక్ట్ చూడడానికైతే వెళ్తున్నాము. పిల్లలైతే బాగా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు. సో వెదర్ అయితే చాలా కూల్ ఉంది. వర్షం వచ్చి ఉండే కదా, మంచిగా మబ్బు మబ్బు చల్ల చల్లగా ఉంది బయట వెదర్. పొలాలు చుట్టుపక్కల పొలాలు, చల్లగా గాలి, చాలా బాగుండే వెదర్. సో మేమైతే ఇప్పుడు ప్రాజెక్ట్కి అయితే వెళ్తున్నాము. సో మేమైతే ప్లాన్ ఏం వేసుకోలేదు అమ్మ వాళ్ళ ఇంట్లో నుండి వచ్చేటప్పుడు ఇట్లా ప్రాజెక్ట్కి వెళ్దామని. సో ఇక్కడ దగ్గర వచ్చాక మంచిర్యాల దాటాక అప్పటిదప్పుడే వెళ్దామా ప్రాజెక్ట్కి, బాగా రోజులు అవుతుంది కదా, చూద్దాం వాటర్ కూడా మంచిగా ఉంటాయి కదా అని ఇక అప్పటిదప్పుడే డిసైడ్ అయ్యి అయితే వెళ్ళామన్నట్టు. సో ఇక్కడైతే ఎంటర్ అయ్యాము, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వెళ్ళే రూట్కి అయితే ఎంటర్ అయ్యాము. సో చూస్తున్నారు కదా, అటు సైడ్ వాటర్ అయితే కనిపిస్తున్నాయి. అక్కడ వాటర్లో అయితే చెట్లు మధ్యలో ఉన్నాయి. ఆ చెట్లు సగానికి సగం వాటరే ఉన్నాయి, చూస్తున్నారా. తాటి చెట్లు ఉన్నాయి వాటర్లో. తాటి చెట్లు చాలా హైట్ ఉంటాయి కదా, ఆ హైట్ తాటి చెట్లకి సగానికి సగం వాటరే ఉన్నాయంటే మనం ఆలోచించవచ్చు వాటర్ ఎన్ని గణం ఉన్నాయనేది. అసలు ఆ చెట్లు కొంచెమే కనబడుతున్నాయి అన్నట్టు పైన. సో ఇలా అయితే మేము పిల్లల్ని తీసుకొని బయటికి అయితే వెళ్ళామన్నట్టు సండే రోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు. సో ఇలా అయితే ఉంది, చూసారా. ఇక్కడ ప్రాజెక్ట్కి అయితే వచ్చేసాము. ఆ వైపు చూస్తే అటు మొత్తం వాటర్ ఉన్నాయి, చూసారా. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఎప్పుడో ఒకసారి తీసుకెళ్తాం కదా, ఎప్పటికీ స్కూలు ఇంటికాడ ఆటలు ఎక్కువ అంటే అదే నడుస్తుంది కదా, అప్పుడప్పుడు ఇలా తీసుకెళ్తే అయితే వాళ్ళు బాగా మంచిగా సంతోషపడతారు అన్నట్టు. సో ఆ చిన్న చిన్న సంతోషాల కోసం ఈ విధంగా అయితే అక్కడ ఇక్కడ వెళ్ళాలి, మంచి మంచి వెదర్లకి దగ్గరున్న ప్లేసెస్. సో సండే రోజు అయితే ఇలా ప్రాజెక్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ప్రాజెక్ట్ దగ్గర కొద్దిసేపు స్పెండ్ చేసాము. పిల్లలు కొద్దిసేపు ఆడుకున్నారు, అటు ఇటు తిరిగారు రోడ్ మీద, మంచిగా వాటర్ని చూసుకుంటా, చల్లటి గాలి, చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. సో ఇక్కడైతే మేమైతే రీచ్ అయ్యాము. రీచ్ అయ్యి ఇక్కడ ఒక ప్లేస్లో అయితే కూర్చొని ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ఇక్కడే స్పెండ్ చేసాము. బాగుండే వాటర్ కూడా చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా. సో మీరు ఎవరైనా ఇక్కడ దగ్గరున్న వాళ్ళైతే వెళ్ళి చూడొచ్చు. ప్రాజెక్ట్లో వాటర్ బాగున్నాయి, చాలా పీస్ఫుల్గా అనిపించింది అక్కడైతే మాకు. ఎందుకంటే అటు వెహికల్స్ సౌండ్స్ అట్లా కాకుండా లోపలికి ఉన్నది. అప్పుడప్పుడు కొన్ని వెహికల్స్ వచ్చాయి కానీ మరీ ఎక్కువ వెహికల్స్ కాకుండా ప్రశాంతంగా చాలా బాగుంది అసలు. చూస్తున్నారు కదా ఇంత బాగుంది ప్రశాంతంగా. అప్పుడప్పుడు అయితే వీలు కుదిరించుకొని ఇలా అయితే రావాలి. ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఏమున్నా కూడా ఇట్లా బయట వస్తే మస్తు రిలీఫ్ అయితే అనిపిస్తుంది. మీకు ఏమైనా టెన్షన్స్, చాలామందికి టెన్షన్స్ ఉంటాయి, మీకు అట్లా ఒకవేళ ఉంటే ఇట్లా అయితే ప్రశాంతంగా ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ఇట్లా అయితే బయట స్పెండ్ చేయండి. మనకి మైండ్ మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లో విషయాలు కొంచెం సేపు ప్రశాంతంగా మొత్తం వదిలిపెట్టి ప్రశాంతంగా గడపాలి ఇట్లా వెదర్
సో, ఈ ఇలా అయితే మేము వెళ్ళామన్నట్టు. సో, హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని ఇంటికైతే బయలుదేరాము. వాటర్ అయితే చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా. సో, ఈ విధంగా అయితే ఉన్నాయి వాటర్ చూడండి. ఇంకా వర్షాలైతే కొంచెం తక్కువనే ఉన్నాయి. ఇంకొంచెం ఎక్కువ వర్షాలు ఉంటే అయితే ఇంకా హైలైట్ ఉండేది. సో, పర్లేదు ఇప్పుడు కూడా ఓకే. సో, మా స్ట్రాబెర్రీ అయితే చూడండి సేమ్ కోతిలాగానే చేస్తూ ఉంటాడు. అట్లా వద్దు అన్నా కూడా ఇక వాళ్ళకి హ్యాపీనెస్ అన్నట్టు ఇట్లా బయటికి తీసుకొచ్చారు కదా అని హ్యాపీనెస్ ఫేస్ అట్లా ఎలా పెడుతున్నారు చూస్తున్నారు కదా. తనకి జోకులు వేసుకుంటా. సో, తనైతే ఒక్క దగ్గర ఆగడన్నట్టు. ఒక 5 మినిట్స్ ఒక దగ్గర కూర్చోడు. అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. సో, మేము ఇక్కడ హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేశాక నెక్స్ట్ అయితే మేము ఇంటికైతే ఇక బయలుదేరామన్నట్టు. అప్పటికే మబ్బు మబ్బు అవుతూ ఉన్నది. ఇక చాలానే సేపు ఉన్నాం కదా, మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది అవుతుంది కదా, పిల్లలు ఉన్నారు మళ్ళీ తడిస్తే జ్వరాలు అది ఇది అని రిటర్న్ అయితే అయ్యాము. సో, మా పిల్లలు అడుగుతున్నారు మళ్ళీ మమ్మీ మళ్ళీ ఎప్పుడైనా వద్దాం బాగుంది అని అంటున్నారు పిల్లలు. సరే అని అయితే అన్నాం మేము. ఇక పిల్లల్ని ఎక్కడైనా తీసుకపోతే వాళ్ళకి నచ్చితే మళ్ళీ వెళ్దాం అంటూ ఉంటారు. సో, ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా వద్దాం ఈ ప్లేస్కి అని. చూసారా పైన అయితే మొత్తం మబ్బులు అయితే వచ్చేసాయి. ఇక్కడ చూడండి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అని రాసి ఉంది పైన అయితే. సో, పొలాలు చూడండి ఎంత బాగున్నాయి. సో, మేమైతే వెళ్ళేటప్పుడు అయితే మధ్యలో ఒక 2-3 చోట్ల వర్షం కూడా పడ్డది, చినుకులు వచ్చాయి. సో, మేమైతే ఆగాం కూడా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి వర్షం అయితే పడుతుందని లక్షపేటలో ఆగాం మేము. కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఆగాం, వర్షం బాగానే పడ్డది. సో, ఇక ఆగిన తర్వాత వర్షం తగ్గాక అయితే ఇంటికైతే వచ్చేసాము. వర్షం పడ్డది కదా చల్ల చల్లగా ఉంది అని ఇక మేమైతే టీ అయితే స్ట్రాంగ్గా పెట్టుకుందామని డిసైడ్ అయ్యా నేను. ఇక ఇంటికి వచ్చి ఇక కొంచెం కాళ్ళు చేతులు కడిగి అయితే లోపలికి వెళ్ళి పిల్లలకైతే మిరియాలు వేసి పాలు చేసి ఇస్తా తాగుతారా అని చెప్పేసరికి సరే మేము తాగుతామన్నారైతే. ఇప్పుడైతే పిల్లలకి పాలైతే మిరియాలు వేసి పెట్టిస్తా. చల్లగా ఉంది వెదర్, అసలు మస్తు ఉంది. సో, నేనైతే కొంచెం టీ అయితే తాగుతాను. సో, ఇలా అయితే మా జర్నీ జరిగిందన్నట్టు. మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి వచ్చేటప్పుడు అలా ఉంటుంది అన్నట్టు సడన్గా వెళ్తే. ఇక్కడైతే చూడండి పిల్లలు రాగానే పిల్లలైతే బయట వెళ్ళిండ్రు, ఆడుకుంటున్నారు ఇద్దరు. వాళ్ళకి ఎంత ఆడుకున్నా అసలు సరిపోదు, ఎప్పటికీ ఆటనే కావాలి. సో, ఇక్కడైతే ఇద్దరు ఆడుకుంటున్నారు పిల్లలు. నేనైతే లోపలికి వెళ్ళి మిరియాలు వేసి పాలైతే పెట్టాను. సో, పిల్లలకైతే మిరియాల పాలు పోసిచ్చాను, నాకైతే టీ అయితే పెట్టుకొని తాగేశాను. ఫ్రెండ్స్, మా వీడియో అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం కొంచెం అయితే వెయిట్ అయితే చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మళ్ళొక్క వీడియోతోటి అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, మళ్ళా బాయ్.